తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా తగలబడుతున్న జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసింది. అన్ని డిపోల పరిధిలో ఈ సంస్థకు చెందిన బస్సులను రోడ్డు ఎక్కించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 21న కరీంనగర్ సమీపంలో అలుగునూరు దగ్గర ఓ బస్సు తగలబడగా 10 రోజుల వ్యవధిలో మరోటి అగ్నికి ఆహుతైంది. దీంతో అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లు అందిస్తారు. రామకృష్ణ, గుడ్ మార్నింగ్ విద్య. ఏదైతే మీ రాష్ట్ర ఆర్టీసీ యజమానం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. జాతీయ ఎలక్ట్రికల్ ప్రోగ్రామ్ లో భాగంగా దాదాపుగా 500 ఎలక్ట్రికల్ బస్సులు ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం కొనుగోలు చేయడం, దానిని ఆర్టీసీ నుంచి నడిపిస్తున్నారు. అయితే ఏదైతే జేబీఎం కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బస్సులు వరుసగా ప్రమాదాలకు గురి కావడం నేపథ్యంలో వాటిని నిలిపేయాలని ఆర్టీసీ యజమానం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గత నెల 21వ తేదీన వరంగల్ జిల్లాలో అలుగునూరు ఏదైతే ప్రాంతంలో ఉందో మార్నింగ్ టైంలో హై వోల్టేజ్ బ్యాటరీ కారణంగా ప్రమాదం సంభవించారు. ఆ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగనప్పటికీ ఆ ప్రమాదం వల్ల ఇటు ప్రయాణికులను, భద్రతా సిబ్బంది, ఆర్టీసీ సిబ్బందిలో కొంత భయాందోళన నెలకొంది. అనంతరం దానికి సంబంధించి ఎందుకు ఆ బస్సు ప్రమాదానికి గురైంది, దానికి గల కారణాలు ఏంటి, దానికి నివారణ చర్యలు ఏంటి అని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో మరోసారి కూడా మరో బస్సు దీని ప్రమాదానికి గురి కావడం నేపథ్యంలో ఏదైతే వరుసగా అదే కంపెనీకి సంబంధించిన బస్సులే జేబీఎం ఏదైతే బస్సులు సమస్య నడుపుతుందో ఆ బస్సుకు సంబంధించిన బస్సులే ప్రమాదాలకు వరుసగా నేపథ్యంలో వాటిని నిలిపివేసి దానికి సంబంధించి పూర్తి నివేదిక ఏదైతే చెన్నైకి సంబంధించిన సమస్య దీని అన్నిటి చూస్తుంది. చెన్నైలో ఏవైతే జేబీఎం కంపెనీ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ హై వోల్టేజ్ బ్యాటరీ ఏ విధంగా పనిచేస్తుంది, దాని నాణ్యత ఏంది, దాని ప్రమాణాలు ఏంది, దాని వరుసగా ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటి, ఒక అధ్యయనం తయారు చేసి దానికి సంబంధించి సేఫ్టీ మెథడ్స్ ఏమి తీసుకోవాలనేది ఒక అధ్యయనం రిపోర్ట్ తయారు చేయాలి. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం నివేదిక అందించాలని ప్రభుత్వం జేబీఎం సంస్థకు ఒక రిపోర్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా రెస్పాన్స్ అయ్యి త్వరలోనే దానికి సంబంధించిన ఇవాళ కానీ రేపు కానీ సంబంధించిన వాళ్ళు ఇక్కడికి సంబంధించి దానికి బస్సులకు ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నాయి, ఏ విధంగా దానికి చర్యలు తీసుకోవాలని వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కంట్రోల్ రూమ్ రోడ్ ప్రత్యేక ఆర్టీసీ యజమానం ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఏదైతే ప్రమాదాలు వరుసగా ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులను పొల్యూషన్ కారణంగా పెట్రోల్ డీజిల్ బస్సులను ఏదో తగ్గించి ఎలక్ట్రికల్ బస్సులు పెంచాలని ఇటు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు నడపడం వల్ల ఇటు ప్రయాణికులు కానీ అదేవిధంగా పొంచి ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ యజమానం భద్రత చర్యలు అదేవిధంగా ప్రయాణికుల సేఫ్టీ రక్షణ ధ్యేయంగా వీటిని నిలిపేసింది. అయితే ఏదైతే నివేదిక వచ్చిన తర్వాత దానికి సంబంధించిన హై వోల్టేజ్ బ్యాటరీ ఏవైతే ఉన్నావో దానికి సంబంధించి సేఫ్టీ మెథడ్స్ కు సంబంధించిన వాటిని వారు ఒక పూర్తి అధ్యయనం చేసి దానికి సంబంధించిన నివేదిక ఇచ్చిన తర్వాతనే వాటిని నడపాలా వద్దనేది కూడా ఆర్టీసీ యజమానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాటికి పూర్తిగా భద్రత ఉంది, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేదు, రక్షణగా ఉంటుంది, ఈ బస్సుల వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించదు అని పూర్తి నివేదిక ఏదైతే జేబీఎం సంస్థ యజమానం అందిస్తే రిపోర్టు ఆర్టీసీ యజమానానికి ఇస్తేనే తప్ప దానికి సంబంధించిన మరో అడుగు ముందుకు పడే అవకాశం అయితే కనిపించడం లేదని కూడా ఆర్టీసీ యజమానం కళాఖండగా చెప్పిన నేపథ్యంలో వారికి ఎక్కడ నివేదిక వచ్చే వారు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. బస్సులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఎక్కడ లేదు, వాటి ప్రయాణాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా జాగ్రత్తలకు ప్రయాణికుల రక్షణ లక్ష్యంగా ఆర్టీసీ యజమాని నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. విద్య, థ్యాంక్ యూ రామకృష్ణ.